అందరికీ నమస్తే. క్లియర్గా పాయింట్కి వచ్చేద్దాం, సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. నేనేమంటా అంటే, నీ గురించి నలుగురు ఏమనుకుంటారని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు కదా, వాళ్ళ గురించి నువ్వు ఎక్స్పెరిమెంట్ రియాలిటీ ప్రపంచంలోకి వచ్చేద్దాం, రియాలిటీలోకి వచ్చేద్దాం. నువ్వేం చేస్తావు అంటే 1 month నీ ఫోన్ స్విచ్ ఆఫ్ కాదు, సైలెంట్లో పెట్టుకొని 1 month ఎటన్నా దూరంగా వెళ్ళిపో. హైదరాబాదా, వరంగల్, మహబూబ్ నగర్, ఇట్లా ఏ ఏరియాలకు అయితే, ముంబై, ఎక్కడికైనా వెళ్ళిపో, కాశ్మీర్కా ఎక్కడికైనా వెళ్ళిపోయి నీ ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఒక 1 month ఈ సమాజానికి దూరంగా వెళ్ళిపో. నువ్వు అనుకుంటున్నావు కదా నా గురించి నలుగురు ఏమనుకుంటారు అని ఫీల్ అవుతున్నావు కదా, నీ ఎక్స్పెరిమెంట్ నీ మీద చేసుకో, ఒకసారి నీ మీదనే చేసుకో. ఫోన్ సైలెంట్లో పెట్టుకొని దూరంగా వెళ్ళిపోయి నా కోసం ఎంతమంది ఫోన్ చేస్తారని చెప్పేసి రీచెక్ చేసుకో. రోజు ఈరోజు ఎంతమంది చేశారు, నీ గురించి మహా అయితే 4 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తారు. తర్వాత బొచ్చు కూడా గుర్తుపెట్టుకోరు. నేనేమంటా అంటే, నీ ఎక్స్పెరిమెంట్ నువ్వే చేసుకో, ఎవడ అవసరం లేదు. నువ్వు ఫీల్ అవుతున్నావు ఇంట్రోవర్ట్ లాగా, నన్ను ఏమనుకుంటారో, నా గురించి ఏమనుకుంటారో అని. ఈ ఎక్స్పెరిమెంట్ నీ మీద చేస్తే నీకు అర్థమవుతుంది. ఇకపోతే నేను ఒక సబ్జెక్ట్ చెప్తా. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ బాగా క్రికెట్ ఆడాడు, చాలా క్రికెట్ ఆడాడు, అద్భుతమైన క్రికెటర్. ఆ క్రికెటరు రిటైర్మెంట్ అయిపోయాడు. అట్లా అని చెప్పేసి సచిన్ టెండూల్కర్ లేదని చెప్పేసి క్రికెట్ చూడడం మానేస్తున్నామా? తర్వాత ఎన్టీఆర్ ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు, ఇట్లా గొప్ప గొప్ప సినీ నటులు ఉన్నారు. వాళ్ళ సినిమాలు చనిపోయారు, వాళ్ళ సినిమాలు తీయడం మానేసి చనిపోయారు. అట్లా అని చెప్పి సినిమాలు చూడడం మానేస్తున్నామా? అందరికంటే హైలైట్ విషయం ఏంటంటే, ప్రియా వారియర్ ఉండే ఒక ఆమె కన్ను కొట్టి కన్ను ఇట్లా లేపి ఒక ఫుల్ వైరల్ అయింది. ఇప్పుడు ఆమె గురించి చూడడం మాట్లాడుకుంటారా? బొచ్చు కూడా మాట్లాడుకోరు. నేనేమంటా అంటే, నీ గురించి ఎవరికేం అవసరం, పెద్ద చెప్పాల్సుకోలేదు, చిన్ననే షార్ట్గా చెప్పాలనుకున్నా. నీ గురించి ఎవరికి అవసరం, నీ గురించి బొచ్చు కూడా అవసరం లేదు. ఇంకొక కథ కూడా చెప్తా. ఆ కథ ఏంటంటే, ఒక అతనికి కప్పలు కావాలి, కప్పలు బిజినెస్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు. ఆయనకు కప్పలు ఎక్కడ దొరుకుతాడు, కనీసం మూడు కప్పలన్నా కావాలరా బాబు, నాకు 3 కప్పలు దొరికినా చాలరా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. అందరి దగ్గర తిరుగుతుండు కప్పల కోసం. ఎక్కడ దొరుకుతావు ఆ కప్పలు. అది దొరకపోయేసరికి ఒకడు, నా దగ్గర ఉన్నాయి సార్, నా దగ్గర 100 అయినా సరే, 200 అయినా సరే సార్, నా దగ్గర కప్పలు ఉన్నాయి సార్ అని చెప్పి ఆయన దగ్గర అగ్రిమెంట్ రాసుకుంటాడు. నేను ఖచ్చితంగా ఇస్తా సార్ కప్పలు, నేను ఖచ్చితంగా ఇస్తా అని చెప్పేసి అనుకుంటాడు. అనుకోని నేను కప్పలు ఇస్తానంటే పరిశ్రమ అవుతాడు. అరే కప్పలే దొరుకుతావు ఎవరో వదిలినట్టు, నువ్వు 100-200 కప్పలు ఇస్తావు, ఎక్కడి నుంచి వెళ్తావు, ఎట్లా ఇస్తావు అంటే, నేను ఇస్తా సార్ ఖచ్చితంగా అని చెప్పేసి ఓ 1 వారం రోజులు టైం ఇస్తాడు. 1 వారం రోజుల టైంలో వరకు మీకు ఖచ్చితంగా అగ్రిమెంట్ రాసుకుంటాడు. 1 వారం రోజుల్లో నీకు కప్పలు ఇస్తా సార్ అని చెప్తాడు. అరే 1 వారం రోజులు ఎట్టిస్తావు 100 కప్పలు, కప్పలే దొరకట్లేదంటే, నీకు అవన్నీ ఎందుకు సార్, నేను ఇస్తా కప్పలు అంతే అని చెప్పిండు. చెప్పిన తర్వాత 1 వారం రోజులు అయిపోయింది. 1 వారం రోజుల తర్వాత ఫోన్ చేసిండు. ఏమైనా కప్పలు అయినాయా, ఏమైంది సార్ కప్పలు అయినాయా అని చెప్పి మాట్లాడుతుంది. వస్తున్నాయి సార్, అయినాయి సార్ అని చెప్పి. ఎంత వారం అవుతుంది, నెల అయింది, సంవత్సరం అవుతుంది, అయినా వాడికి కప్పలు ఇస్తలేడు. అమ్మ ఇంత స్ట్రాంగ్గా మాట్లాడిన అతను సంవత్సరం అవుతుందని చెప్పేసి గొడవకి వచ్చేస్తాడు. నువ్వేమనుకుంటున్నావు అది అని అనుకుంటే, సార్ నేను మస్తు ట్రై చేసిన సార్, మా ఇంటి దగ్గర మస్తు కప్పలు ఒరుతుండే చుట్టూ, ఈ అంతా ఒరుతుంటే నేను ఏమనుకున్నా అంటే, మస్తు కప్పలు ఉన్నాయి కావచ్చు అనుకున్నా సార్, అసలు కప్పలే లేవు సార్, ఉన్నాయి 2 కప్పలు సార్, 2 కప్పలు అని చెప్పేసి అని చెప్పి పెడతాడు. ఈ ఓవరాల్ నీతి ఏంటి రానంటే, నీ గురించి మస్తు వరతారని నువ్వు అనుకుంటావు. అబ్బా నా గురించి ఏం ఆలోచిస్తారు, నా గురించి నేను ఏమనుకుంటారు, నేను ఏమైపోతానో, నా గురించి ఏమేమో అనుకుంటున్నట్టున్నారు అని చెప్పేసి నువ్వు ఇంట్రోవర్ట్గా ఫీల్ అయ్యి బాధపడి కుమిలిపోతున్నావు కదా. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, అందుకే నీ గురించి ఒరేటోళ్ళు 2-3 ఉంటారు, మహా అయితే 2 రోజులు మాట్లాడుకుంటారు, 3 రోజులు మాట్లాడుకుంటారు. నువ్వు తర్వాత ఇంకొక కొత్త సబ్జెక్ట్ వస్తుంది. ఇవాళ రమేష్ గారి సబ్జెక్ట్ అయిపోయిందా, రేపు ఇంకో అమ్మాయి సబ్జెక్ట్ వస్తుంది, ఇంకో అబ్బాయి సబ్జెక్ట్ వస్తుంది. ఈ సమాజంలో ఈ కామన్. నేనేమంటా అంటే, సచిన్ టెండూల్కర్ని మర్చిపోయినాం, ఎన్టీఆర్ని మర్చిపోయినాం, నాగేశ్వరరావుని మర్చిపోయినాం. వీళ్ళందరినీ అప్పుడు వంద అట్లని చెప్పేసి వాళ్ళ సినిమాలు చూడడం మానేసినామా? నడుస్తూనే ఉంటుంది ఇక, సినిమాలు చూడడం, క్రికెట్ చూడడం, ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ గురించి మాట్లాడుకునేంత టైం కానీ, నీ గురించి మాట్లాడేంత సమయం కానీ ఎంతసేపు బొచ్చు కూడా ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పెరిమెంట్ రిపీట్ అగైన్. ఎక్స్పెరిమెంట్ అర్థమైంది కదా. 1 month నువ్వు సైలెంట్గా పెట్టుకొని నీ గురించి ఎంతమంది మాట్లాడతారో చూద్దాం. చచ్చిపోయినావు అనుకుంటారు, చచ్చిపోయిన దానికంటే దారుణం నిన్ను ఎవరు కూడా పట్టించుకోదు. నేనేమంటా అంటే, నువ్వు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చచ్చిపోకు, జరా కుమిలిపోకు. నిజం, కుమిలిపోయి ఫీల్ అయ్యి ఏం రాదు. ఫీల్ అయితే కుమిలిపోతే ఏం రాదు. నువ్వు కష్టపడ్డదే నిజం, నువ్వు పని చేసిందే నిజం, నీ పని నువ్వు ఎప్పుడు. ఇంకొక విషయం కూడా చెప్తా, ఇది అంత సొల్లు అనుకున్నా సరే ఇది క్లియర్. మన ఊర్లలో జరిగేది చెప్తా. ఊర్లలోనే జరిగేది. ఇక సిటీలో అంటే ఓడు పని వాడు చేసుకుంటాడు కాబట్టి పట్టించుకోడు. ఇప్పుడు మన ఊర్లలో ఒక పని జాబ్ చేసుకునేటోడు వెళ్ళిపోతాడు, అమెరికాకి వెళ్ళిపోతాడు, కాశ్మీర్కో, మహారాష్ట్రకో, ఎక్కడెక్కడో జాబులు చేస్తారు. వాళ్ళ బిజీలు వాళ్ళు ఉంటారు. వాళ్ళ కొలతో నిన్ననే అడిగిన ఒక అతన్ని ఫోన్ చేసి ఈ ఎక్స్పెరిమెంట్ కోసమే అడిగిన, అన్న నువ్వు ఆడ గుజరాత్లో జాబ్ చేస్తున్నావు కదా, మన ఊరు నుంచి ఎంతమంది ఫోన్ చేస్తారా నీకు అని అడిగిన. నాకు ఎవరు చేయడరా అని చెప్పిండు.
అంటే నీ పనేదో నువ్వు చేసుకుంటే, నీ పని మీద నువ్వు బిజీ ఉంటే నీకు ఓడి చేస్తాడు, నిన్ను ఓడి పట్టించుకుంటాడు. నేను ఆయన అడిగిన, నిజంగా ఫీల్ అవుతావు అన్న నువ్వు ఇంత దూరం పోయి వర్క్ చేస్తున్నావు కదా అంటే, నాకు ఓడి చేయడు రా, నాకు ఓడి చేయడు, నాకు మన ఊరు నుంచి ఒక ఫోన్ కూడా రాదురా అని చెప్పింది. అంటే నేనేమంటా అంటే, నువ్వు బిజీ అయిన తర్వాత నీ గురించి మాట్లాడేటోడు కూడా ఎవ్వడు ఉండడు, నీ గురించి ఎవ్వడు మాట్లాడు, నీ గురించి అసలు నేను ఏమంటున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నీ గురించి బొచ్చు కూడా అవసరం లేదు. ఇట్స్ క్లియర్.